తెలంగాణ రాష్ట్రంపై గోబెల్స్ ప్రచార కుట్రలు పెట్టరెగిపోతున్నాయి. ఎల్లో మీడియాతో జతకట్టిన గుంపు మేస్త్రి గుట్టాలు గుంపు మీడియాగా గోబెల్స్ ప్రచార దాడికి దిగుతున్నాయి. చంద్రబాబు రేవంత్కు జాకీలో పెట్టి లేపడమే ఎజెండాగా పెట్టుకున్నాయి. ఇందుకోసం తెలంగాణకు రేవంత్ చేస్తున్న వెన్నుపోటు కుట్రలు దాచేందుకు వ్యూహాత్మకంగా బీఆర్ఎస్పై తప్పుడు వార్తలతో విషం చిమ్ముతున్నాయి. లేనిది ఉన్నట్టుగా నమ్మించేలా బ్రేకింగ్లు లైవ్లతో అబద్ధాలు సృష్టిస్తున్నాయి. లీకుల కథనాల పేరుతో జనాల్లో అపోహలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రేవంత్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నాయి. ఇటీవలే కేటీఆర్ హరీష్ రావును సిట్ విచారించిన సందర్భంలో గుంపు మీడియా భాగోతం బట్టబయలైంది. తమ కళ్ల ముందే విచారణ జరుగుతున్న చందంగా లేనిపోని వార్తలు రాశాయి. అయితే విచారణలో తాను తప్ప ఇంకెవరూ లేరని కేటీఆర్ చెప్పడం, అటు సిట్ అధికారి సజ్జనార్ సైతం కేటీఆర్ చెప్పిందే నిజమని స్టేట్మెంట్ ఇవ్వడంతో గుంపు మీడియా గూడుపుట్టాని బట్టబయలైంది. గుంపు మేస్త్రిని గుంపు మీడియా గంపగుత్తగా మోసేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారిస్తుండగా అక్కడేదేదో జరిగిందని లీకుల కథనాలు ప్రచారం చేసింది. రకరకాల ప్రశ్నలతో కేటీఆర్ను సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారంటూ గోబెల్స్ ప్రచారం చేసింది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని దాచిపెట్టి పొంతన లేని ప్రశ్నల పెయిడ్ ప్రసారాలతో గుంపు మీడియా ప్రజలను తికమక పెట్టింది. కానీ విచారణలో జరిగినటువంటి వాస్తవాలను కేటీఆర్ బయటపెట్టడంతో గుంపు మీడియా బండారం బట్టబయలైంది. ఇగో మీడియా కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉంటాయంటే ఇగో క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన ఎవరినో కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు. ఆయన ఎవరు రాని కూడా రాలేదు, మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు, ఎవరిని కూర్చోబెట్టలే. గదే అంటున్నా, ఎవరు మనిషి లేడు, ఆడెవరు లేడు. మరి అందుకే అంటున్నా, మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి. ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట. పురుగు కూడా లేడు, ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడెవడు లేడు. కాబట్టి ఇటువంటి అన్నీ ఉంటాయి. ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే, ఫస్ట్ మాజీ డీసీపీ రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ 2 ఫోటోలు మీది ఆయనది పక్కన పెట్టి అదొకటి పెట్టారు. ఆయనది అయిపోయింది ఆఫ్టర్నూన్ 2 తర్వాత. అంటే ప్రభాకర్ రావుని పిలిపించి మళ్ళీ ప్రభాకర్ రావుని మీరు కూర్చోబెట్టి అక్కడ తారక రామ నేను ఒక్కనే ఉన్నా తప్ప వెళ్ళాడు. గుంపు మీడియా లీకుల కథనాలపై మాజీ మంత్రి హరీష్ రావు సైతం మండిపడ్డారు. పాత్రికేయ విలువలను పాతరేస్తూ కొన్ని ఛానళ్లు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలపై తప్పుడు రాతలు రాస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఈరోజు రాష్ట్రంలో ఏమైపోయిందంటే, సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. ఎందుకంటున్న మాట అంటే, పొద్దున్నుంచి నేను కూర్చొని ఇక్కడనే పార్టీ కార్యాలయంలో కూర్చొని చూస్తూ ఉన్నా. కొన్ని లీకులు వరుసగా మీకు కొన్ని లీకులు ఇస్తూ ఉన్నారు. ఎవరు ఇస్తున్నారు? వాట్ ఈస్ ద అథెంటిసిటీ ఆఫ్ ద లీక్? దురదృష్టం ఏంటంటే, మీడియాలో కూడా ఆ లీకులను బ్రేకింగులు పెట్టి, ప్లేట్ బ్రేకింగ్ పెట్టి నిజంగానే జరుగుతున్నట్టుగా మీడియాలో ప్రసారం. అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు, ఇస్తున్న లీకులు. సరే, నేను లోపల ఉన్న కనుక నాకు తెలియదు. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తూ ఉంటే ఉదయం నుంచి నడిచినటువంటి లీకులు, అక్కడ లోపల జరిగింది వేరు, మొత్తం లీకులన్నీ కూడా వేరు. వాస్తవానికి భిన్నంగా, వాస్తవానికి విరుద్ధంగా ఇవాళ లీకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం. రేపొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇవాళ మీడియాను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు లీకులు ఇచ్చి. నేను మీడియాను కూడా దయచేసి నేను ప్రార్థిస్తూ ఉన్నా, ఈ లీకులకు అథెంటిసిటీ ఏంటి? ఆ లీకులను ఏ రకంగా మీరు యథావిధంగా ప్రసారం చేస్తున్నారు? దయచేసి ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను పోయొచ్చిన తర్వాత పత్రికల్లో కూడా అందులో 90% సత్యదూరమైందే.
ఏదైతే సిట్ విచారణ పేరిట ఏదైతే ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి అంశానికి సంబంధించి మాజీ మంత్రి ముందు హరీష్ రావు హాజరయ్యారు, తర్వాత మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరైనటువంటి తీరు సంబంధించి మీడియా కథనాలు కావచ్చు, లేకుంటే రాసినటువంటి తీరు కావచ్చు, పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, మొత్తానికి లీక్ల పరంపర కొనసాగినటువంటి అంశం. దీనిపైన పెద్ద ఎత్తున అందరూ కూడా విమర్శిస్తున్నటువంటి అంశం మనం ప్రధానంగా చూస్తున్నాం. ఓ ఛానల్లో అయితే ఏకంగా ఒక ఎమ్మెల్సీని అవమానపరిచినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. ఇదే అంశం సంబంధించి మనతో పాటు పూర్తిగా డిస్కషన్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే టీ న్యూస్ ఛానల్ CEO శైలేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. ప్రధానంగా రవి గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి లీకులు కథనాలు చూసుకున్నట్టు అయితే మరొక్కసారి తెలంగాణలో ఏ పాత సందర్భంలో ఎలాగైతే అవమానపరిచారో, తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఎలాగైతే ఛానల్లో సహకరించాలో మొన్న జరిగినటువంటి తీరు కూడా అదే కనబడుతుందా? సురేష్ గారు, వాస్తవంగా తెలంగాణ పట్ల మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఇవాళ తెలంగాణ ఉద్యమ క్రమంలోనూ ఉద్యమ ప్రస్థానంలోనే తెలంగాణ అంటే ఏమాత్రం గిట్టని పొసగని మీడియా సంస్థలు మీడియా పేరు మీద, భావ ప్రకటన స్వేచ్ఛ పేరు మీద తెలంగాణ మీద ఎంత దాడి చేయాలో అంత దాడి చేసిండు. తెలంగాణ అంశాల మీద దాడి చేస్తారు, తెలంగాణ సాహిత్యం మీద, తెలంగాణ సంస్కృతి మీద దాడి చేస్తారు. వనరులు ఇంకా అసలు తెలంగాణ వనరులని ఎంత దోచుకున్నా అది జాతి ప్రయోజనాల కోసం అన్నట్టుగానే చూపిస్తారు. దానికి కథనాలు, వంటలు అవన్నీ కూడా జరుగుతాయి. వాటి పరిరక్షణ కోసం ఎవరైతే మాట్లాడతారో తెలంగాణ సంస్కృతి కానీ, తెలంగాణ ప్రజల హక్కులు కానీ, తెలంగాణ సమాజం కోసం కానీ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఒక విలన్లులాగా, వాళ్ళు ఒక రౌడీలాగా, వాళ్ళు ఒక తెలంగాణ ఒక సంఘ విద్రోహ శక్తులాగా చిత్రీకరించి రకరకాల అనేది ఒక కథనాలతోటి ఉండేటటువంటి ఒక సంస్కృతి ఎప్పటి నుంచో తెలంగాణ సమాజం మీద హైదరాబాద్ కేంద్రంగా ఈ మీడియా సంస్థలు చేస్తున్నాయి. చాలా వరకు తెలంగాణ ఉద్యమకరం ఎప్పటికప్పుడు వాటిని చేసేస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే సంస్కృతి కొనసాగడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఆ రోజు చూసినాం. ప్రమాణ స్వీకారాల సందర్భంలో ఎంత సాహసానికి ఒడిగట్టినట్టే, ఎంత సాహసానికంటే ఒక మహిళ దళిత ఎమ్మెల్యే ఆ రోజు ప్రమాణ స్వీకారానికి కొంత తడబడితే ఆ సన్నివేశాన్ని చిన్న విజువల్ తీసుకొని ఎంత తెలంగాణ వ్యక్తిత్వాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ శాసనసభను కూడా అవమానించి ఎంత దిగజారి కథనాలు ప్రసారం చేసిందో, రాతలు అసలు ఇక పరిధి లేదు. వాళ్ళ అనేక సందర్భాలు ఇట్లా ఎప్పుడు చూసినా కూడా అదే కనిపిస్తుంది. ఈరోజు గడిచిన 2 సంవత్సరాలుగా పక్కకు పెట్టండి, మిగతా అంతకుముందు పక్కకు పెడితే ఈ 2 ఏళ్లుగా కేసీఆర్ గారు లాంటి ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడి, ఒక టవరింగ్ పర్సనాలిటీ మీద ఎంత భాష, ఎంత అంటే అటువంటి కథనాలు. కేటీఆర్ ఇవర బాధితుల పక్షాన, తెలంగాణ బాధితుల పక్షాన కేటీఆర్ గారు నిలబడ్డారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా. హరీష్ రావు గారి వీళ్ళకి సంబంధించి వ్యక్తిత్వాలను హననం చేస్తూ నిరంతరం ఏదో ఒకటి ఆ పేరు మీద ఈ పేరు మీద కథనాలని రాస్తూ క్రియేట్ చేస్తూ ప్రజల మీద ఒక భావజాలాన్ని రుద్దుతూ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసి అప్పటికే అదేమన్నా జరిగే కంటే ముందే ప్రజలకు వీళ్ళ పట్ల ఒక నెగటివ్, ఒక తప్పుడు ఆలోచనని, తప్పుడు భావనని సృష్టించేటట్టుగా చేసి దాన్ని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అని మాట్లాడగానే వెంటనే మళ్ళీ మీడియా స్విచ్ అని అదని చేసేసి ఉంటుంది. నిన్న 2 రోజులు మొన్న హరీష్ రావు గారి మీద, నిన్న కేటీఆర్ గారి మీద ఆ సిట్టు విచారణకు పిలిచినప్పుడు వాళ్ళు హాజరైన సందర్భంలో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, లోపల ఏం జరుగుతుంది. కానీ బయటికి మాత్రము ఇంకా కథనాలు పుంకాలుగా రావటము. నిన్న కూడా కేటీఆర్ గారు అక్కడ జరుగుతున్నది బయటకు వచ్చేసారు. బయటికి అప్పటికప్పుడు ఏం చేస్తుంది, రాధాకృష్ణ గారిని ఒక పక్క రాధాకిషన్ గారిని కూర్చోబెట్టి విచారణ చేస్తున్నారని చెప్పేసి మన వాళ్ళు చేస్తుంటారు. కథనాలు నడుస్తుంటాయి, సాయంత్రం వరకు నడుస్తుంటాయి. నిన్న వచ్చేసా అదే జర్నలిస్టులు అడిగిన సమావేశంలో కేటీఆర్ గారు చెప్పిండు మాకు అసలు ఇంకా నాకు తెలియదు, ఇప్పుడు చెప్తున్నారు ఎవరు లేరు, అధికారులు తప్ప నేను తప్ప ఇంకెవరు లేరు అని చెప్పి. ఇది వాస్తవాలు ఇట్లుంటాయి. కానీ వాస్తవాలతో సంబంధం లేకుండా కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసమే
వాళ్ళకు ఉండేటటువంటి తెలంగాణ వ్యతిరేక భావనతోటి తెలంగాణ వ్యతిరేక ఆలోచనలతోటి ఎంత వ్యక్తిత్వాలని హననం చేయటానికి, ఎంత కించపరచడానికి, ఎంతైనా తక్కువ చేయటానికి, ఎంతటి దిగజారి కథనాలు ప్రచారం చేయడానికి. కానీ ఇవాళ ఏమవుతుందంటే తెలంగాణ వ్యతిరేక మీడియా సంకోచిస్తలేదు, ఏది పడితే వచ్చేస్తూనే ఉన్నది. అంటే మేము బురద జల్లుతాం, మీరు కడుక్కోండి, మేము ఇష్టం ఉన్నట్టు చెప్తాం, మీరు పవిత్రులుగా సమాజాన్ని నిరూపించుకోండి. ఇదేం పద్ధతి అండి? ఒక్క నిమిషం అండి. శైలేష్ రెడ్డి గారు, ప్రధానంగా మనం మీడియాలో చూసుకున్నట్టయితే పత్రికల్లో కావచ్చు, ఒకప్పుడైతే ఏదైనా ప్రెస్ మీట్ కావచ్చు, ప్రెస్ నోట్ వస్తే తప్ప దాన్ని విచారణ చేపట్టి దాన్ని అసలు నిజమేందనే తెలుసుకొని కావచ్చు జరిగినాయి. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి లీకులు, ఇష్టానుసారంగా లీకులకు సంబంధించి ఎవరు పడితే వాళ్ళు లీకులు తీసుకొని రాసుకోవడం, ప్రచారం చేయడం, ఇవన్నీ ఎలా చూడాలనుకోరు మీడియా వ్యవస్థలో? ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, పత్రికలు కానీ వార్తా ఛానళ్ళు కానీ ఈ లీకుల మీద ఆధారపడే సెన్సేషనల్ న్యూస్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. లీక్లే చేస్తున్నారు, లీక్ల మీదనే నడుస్తుంది. ఈ ప్రభుత్వం లీకులు ఇస్తుంది, పత్రికలు లీకులు ప్రచారం చేసి, లీకులు ప్రసారం చేసి ఈ పత్రికలు నడుస్తున్నాయి. మనం మొదటి నుంచి చూస్తున్నాం. మొదటి నుంచి అంటే 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా ఇవే లీకులతో నడుస్తున్నాయి. అడ్డగోలుగా ఎవరు ఏ నాయకుడు ఏది మాట్లాడినా దాన్ని పతాక శీర్షికల్లో పెట్టించేసి దాన్ని యూట్యూబ్లో ఒక జుగుప్సాకరమైన థంబ్నెయిల్స్ పెట్టి వాటిని అన్నీ ప్రచారం చేసింది. మనం అందరం చూసినాం, ప్రతి ఒక్కరు కూడా విట్నెస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దీనికి ఒక సాక్షిభూతులు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒక సందర్భంలో ఈ వార్తలన్నీ ఏ రకమైన జుగుప్సాకరమైన వార్తలు, భారత రాష్ట్ర సమితి కానివ్వండి, భారత రాష్ట్ర సమితి నాయకత్వం మీద కానివ్వండి, ప్రతి ఒక్క స్థాయిలో ఇలాంటి ఫేక్ వార్తల్ని, ఇలాంటి క్రియేటెడ్ న్యూస్ని, ఇలాంటి లీక్డ్ న్యూస్ని గాంధీ భవన్ నుంచి ఎలక్షన్ల ముందు గాంధీ భవన్ నుంచి ఫలానా వార్త పెట్టండి, ఫలానా వార్త పెట్టడం వల్ల వాడిని డిఫేమ్ చేయండి అని చెప్పేసి అంటే ఆ వార్తని వాళ్ళు పెట్టి డిఫేమ్ చేయడం, అది మొదటి పద్ధతి. రెండో పద్ధతి వాళ్ళు ఏం చేసిండ్రు, రెండో పద్ధతి ద్వారా అంటే నాయకులే, ముఖ్య నాయకులే తెర మీదకి వచ్చి, ముఖ్య నాయకులే మీడియా మైకుల ముందుకు వచ్చి అడ్డగోలు ఆరోపణలు సినిమా యాక్టర్ల మీద కానివ్వండి, భారత రాష్ట్ర సమితి నాయకుల మీద కానివ్వండి, అడ్డమైన వార్తలు, అడ్డమైన వాగుడు వాగితే ఆ వాగుడిని ప్రత్యక్షంగా ప్రసారం చేసి, ఆ ప్రత్యక్ష ప్రసారం అయిపోయిన తర్వాత వాటిని మళ్ళా కట్ చేసి థంబ్నెయిల్లు పెట్టి సోషల్ మీడియాలో పెట్టి, సోషల్ మీడియా ద్వారా దీనికి ప్రచారం కల్పించి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళు సఫలీకృతం కూడా అయినారు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే బహుశా జనం కూడా నమ్మే పరిస్థితి వస్తుంది. ఆ టైంలో జనం ఆ మూడ్లో ఉన్నారు కాబట్టి ఆ మూడ్లో ఆ జనాన్ని తీసుకొని వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు వేసి, ఒక బాధ్యతాయుతమైన పత్రికను, ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్టు చేయాల్సిన పని కాదు అది. ఒక రాజకీయ నాయకుడు ఒక మనిషికి సంబంధించిన పర్సనల్ కామెంట్ చేస్తేనో, కుటుంబం మీద కామెంట్ చేస్తేనో, వ్యక్తిత్వ హననానికి పాల్పడితేనో, ఒక గేట్ కీపర్ లాంటి వ్యవస్థ ప్రతి మీడియా ఆర్గనైజేషన్లో ఉంటుంది. ఆ మీడియా ఆర్గనైజేషన్లో ఉన్న గేట్ కీపర్ వ్యవస్థ ఆ వ్యాఖ్యల్ని లైవ్లో పోతే పోయి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత వాటిని తీసేయడం. మనం నిన్న మొన్న కూడా చూసినాం. ఒక వార్తని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక వార్త ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలో ఆయన అర్థం లేని మాటలు మాట్లాడితే తర్వాత ఆ అర్థం లేని మాటలు మాట్లాడిన వీడియోని తీసేయించారు. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా దాదాపు సంవత్సరంన్నర కాలం నుంచి అనేక రకమైన వార్తలు సిట్ అధికారులే లీక్ చేయడం, సిట్ అధికారులు ఆ వార్తని విలేకరులకు చేరవేయడం, విలేకరులు దురదృష్టవశాత్తు ఆ వార్త ఏదో ఆసక్తికరమైన వార్త అన్నట్టుగా, ఆ వార్త ఒక సెన్సేషనల్ వార్త అన్నట్టుగా, నాకు మాత్రమే తెలిసింది ఆ వార్త అన్నట్టుగా ఆ వార్తని ప్రసారం చేయడం వల్ల అనేక మంది వ్యక్తుల మాన ప్రాణాలకు హాని కలిగించే ఆ అంశాలని వాళ్ళు ఇంట్రెస్టింగ్గా అని చెప్పి చూపించి ప్రయత్నం చేయడం. నిన్నటి విషయం మనం తీసుకున్నట్టయితే ఆ సిట్ అధికారులు కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నప్పుడు కేటీఆర్ గారు సిట్ అధికారులు తప్ప అక్కడ వేరే ఎవరు లేరు, కానీ ఆ సిట్ కార్యాలయంలో లేదా అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆ క్వశ్చనింగ్ చేస్తున్న రూమ్లో ఇంకా ఎవరో థర్డ్ పార్టీ ఉన్నట్టుగా, లేకపోతే ఆ విలేకరులే తామే అక్కడ ఉన్నట్టుగా వాళ్ళకు ఆ వార్తని చేరవేసి ఆ వార్తని ప్రముఖ ఛానళ్లలో ప్రత్యేకంగా వాటిని ప్రస్తావించడం జరిగింది. ఈ రకమైన లీకులు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీడియా భుజాన్ని వాడుకుంటుంది. మీడియా భుజం మీద నుంచి ప్రతిపక్ష పార్టీలను ఫైర్ చేస్తుంది.
మీడియా ఈజ్ యూజింగ్ ది గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ ది షోల్డర్స్ ఆఫ్ ది మీడియా టు ఫైర్ ఎట్ ది అపోజిషన్ పార్టీస్. ఈ అపోజిషన్ పార్టీల మీద మీడియా భుజం మీద తుపాకీ పెట్టి అపోజిషన్ పార్టీలను పేలుస్తుంది. వాళ్ళని రాజకీయంగా కృంగజేసే విధంగా, వాళ్ళు రాజకీయంగా వెనకడుగు వేసే విధంగా, రాజకీయంగా దెబ్బతీసే విధంగా మీడియా తన భుజాన్ని కిరాయికిస్తుంది. కిరాయికిస్తుందంటే మీడియా సోదరులు, మీడియా ఆర్గనైజేషన్స్ కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ ఖచ్చితంగా అది కిరాయికిస్తున్నట్టు. ఎందుకంటే ఎవరికి అందవలసిన ప్యాకేజీలు వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి ఆ భుజాన్ని ఆ ప్యాకేజీల కోసం వాళ్ళు ఇచ్చి ఈ రకమైన దాడిని ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీ మీద చేసే విధంగా అవి ఉపయోగపడుతున్నాయి. రైట్ సార్, లీక్లు ఇచ్చేది ప్రభుత్వమే, లీక్లు ఇచ్చేది అధికారులే, లీక్లు ఇచ్చి కూడా ఇష్టానుసారంగా మీడియా వ్యవస్థను వాడుకుంటున్నారు, మీడియాను మధ్యలో బదనం చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నటువంటి అంశం. కిషన్ రెడ్డి గారు, ప్రధానంగా నిన్న జరుగుతున్నటువంటి డిబేట్ అంశానికి సంబంధించి కావచ్చు, ఛానల్ ఎల్లో మీడియా కావచ్చు, ఇంకో మీడియా కావచ్చు, ఆ మీడియాలో ఒక ఎమ్మెల్సీని అవమానపరిచినటువంటి ఘటన గురించి మీరేమంటారు? ముందుగా ప్యానలిస్టులందరికీ నమస్తే, సురేష్ గారు నమస్తే. ఈరోజు మీడియా తెలంగాణలో పూర్తిగా ఎట్లా ఏకపక్షంగా మారిపోయింది, ఎట్లా మీడియా విలువలు పూర్తిగా విధ్వంసం అయిపోయినాయి. రాజ్యాంగానికి సంబంధించిన 4 ఎస్టేట్స్లో లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ 4th ఎస్టేట్ అనబడే మీడియా ఎంత పతనం చెందింది, ఎంత నెక్సస్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ మీడియా ఎంత తీవ్రంగా ఉన్నది అనే దానికి ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ ఏబిఎన్ గ్రూప్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి పత్రిక, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆ 2 మీడియాలు కూడా ఈరోజు చాలా ఒక విషాదము, ఒక బాధ, అంతలోనే ఒక విషాదంతో కూడిన నవ్వు కూడా ఏమొస్తుందంటే, రాధాకృష్ణ గారు పోయిన వారం కొత్త పలుకులో ఈ కోల్ బ్లాక్లకు సంబంధించిన టెండర్లకు సంబంధించి ఆయన బట్టి విక్రమార్క మీద, ఎన్టీవీ చౌదరి గారి మీద, అందరి మీద రాస్తూ ఒక మాట అన్నాడు. ఆయన ఏమంటాడంటే, జర్నలిస్టులని ఎట్లా అరెస్ట్ చేస్తారు, జర్నలిస్టుల కేసులు ఎట్లా పెడతారని జర్నలిస్ట్ సంఘాలు అందరూ, రవణ కూడా జర్నలిస్టే, జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా జర్నలిస్టులకు ఏం సంబంధం అది అని మాట్లాడినరు. దానికి రాధాకృష్ణ ఏమంటాడు, యాజమాన్యాలు ఏది చెప్తే జర్నలిస్టులు వినొచ్చా, వినకూడదు కదా, మీరు వెరిఫై చేసుకోవాలి కదా అంటాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, నేను ఇప్పుడు అడుగుతున్నా, ఆంధ్రజ్యోతిలో పనిచేసే వాళ్లకు రాధాకృష్ణ గారు మీరు స్వేచ్ఛ ఇస్తున్నారా? ఇప్పుడు మీరు రాస్తున్నారు, కథనాలు వండి వారిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం బట్టి విక్రమార్క గారు ప్రెస్ పెట్టిండ్రు, మిమ్మల్ని పెట్టుబడులు కట్టుకథల రాధాకృష్ణ అని అన్నాడు. మీరేమన్నారు, నేను రాసే ప్రతి రాత 5 సీనియర్లకు పంపిస్తా, వాళ్ళతో వెరిఫై చేసిన తర్వాతనే రాస్తా అన్నాడు. రాధాకృష్ణ గారు, మీరు రాసిన ఈ రాతలు వెరిఫై చేసిన 5 సీనియర్ జర్నలిస్టులు ఎవరో చెప్పమని అడుగుతున్నాను. ఎవరు వెరిఫై చేసిరు దాన్ని? తర్వాత ఈరోజు ఆంధ్రజ్యోతి గ్రూప్లో పనిచేసే తెలంగాణ జర్నలిస్టులని నేను అడుగుతున్నా, నేను పిలుపిస్తున్నా. మీ రాధాకృష్ణ గారే చెప్పారు, యాజమాన్యాలు తప్పు చేస్తే మోసే పని జర్నలిస్టులది కాదు అని అన్నారు. కాబట్టి మీరు మోయొద్దు, తెలంగాణకి ఈరోజు నష్టం జరుగుతున్నది. ఒక ఉద్యమకారుడు తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ, ఆయన పార్టీలు ఏదైనా కావచ్చు, ఆయన ఓ ప్రజాప్రతినిధి, పెద్దల సభలో ఆయన సభ్యుడు. ఆయనని డిబేట్కి పిలిచి గెట్ అవుట్ ఫ్రమ్ మై షో అంటారా వెంకటకృష్ణ? ఎంత, సారీ ఫర్ మై వర్డ్స్, కానీ ఎంత ఖండకౌరం ఇది. తెలంగాణ ఏమనుకుంటున్నారు తెలంగాణ గడ్డని? ఆల్రెడీ గతంలో మీరు ఇట్లాగే నిర్వాకం చేసి, ఇంతకుముందు రవీణ చెప్పినట్టుగా తెలంగాణ వచ్చిన కొత్తలో శాసనసభ్యుల్ని అవమానించి, తెలంగాణ ఉనికినే అవమానం చేసి, హేళన చేసి, ఆల్రెడీ తెలంగాణ వాదుల చేతిలో, తెలంగాణ ఎంఎస్ ఆపరేటర్ చేతిలో సంవత్సరం పాటు మీరు బ్యాన్ అయిపోయినారు. ఆ రోజు అక్షరానికే ఆయుధాల అని వేసుకున్నారు, అక్షరానికే సంఖ్యల్లా అని వేసుకున్నారు. మరి ఈరోజు పత్రికా స్వేచ్ఛకు కూడా ఒక పరిమితి ఉంటుందని అంటున్నాడు రాధాకృష్ణ. ఏది వేరే వాళ్ళకైతే ఒక నీతి, నీకైతే ఒక నీతి. సో ఈరోజు 2 విషయాలు, తక్కెళ్లపల్లి రవీందర్రావు గారిని, ఒక ఎమ్మెల్సీని అట్లా గెట్అవుట్ ఫ్రమ్ మై షో అన్నందుకు ఆ రాధాకృష్ణ, వెంకటకృష్ణ యాజమాన్యం సారీ చెప్పాలి. 2వది, తెలంగాణ బిడ్డలు, ఆంధ్రజ్యోతి గ్రూప్లో పనిచేసే తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా మీరు గమనించండి దయచేసి. ఇదేదో రాజకీయ వేదిక, ప్రత్యర్థిగా విమర్శలు కాదు, ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, మీడియా విలువలకు సంబంధించిన అంశం. ఇట్లాంటివి సాగనీయొద్దు మీరు. రిఫార్మ్, చారిటీ షుడ్ బిగిన్ ఫ్రమ్ హోమ్ అంటారు సురేష్ గారు. మార్పు మీ దగ్గర మొదలు కావాలి.
లేకపోతే తెలంగాణ ఊరుకోదు, ఎట్లాగూ తిరగబడుతుంది. ఎంత అన్యాయంగా రాధాకృష్ణ బిహేవియర్ ఉందంటే నేను పిలిపిస్తున్నా, మీరు పెన్ డౌన్ చేయాలా తెలంగాణ జర్నలిస్టులు, ఏబిఎన్ గ్రూప్లో పనిచేస్తున్న వాళ్ళు. ఈరోజు చూడండి, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ ఎవరెవరికి వంత పాడుతున్నాడు రాధాకృష్ణ. ఒక ముఖ్యమంత్రి కొత్త సంవత్సరము శుభాకాంక్షలు చెప్పడానికి రాధాకృష్ణ ఇంటికి పోతాడా? రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి పోయి విశేష చెప్తున్నాడు. ఈరోజు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కదా, ఆయన ఏమన్నాడు? సింగరేణి తెలంగాణ అస్తిత్వము, 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశము, కాబట్టి నేను ఊరుకోని అన్నాడు. భట్టి విక్రమార్క గారు సరే స్వాగతిస్తున్నాం, బాగానే మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట మాట్లాడతారని నేను అడుగుతున్నా. సింగరేణి తెలంగాణ ప్రజల అస్తిత్వము, 4 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశము, రాధాకృష్ణ ఇట్లా రాయకూడదని రేవంత్ రెడ్డి అడగలడా? అడగాడు. ఎందుకు అడిగాడంటే రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఒకటే, తెలంగాణ ద్రోహులే. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతున్నా, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని, రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా, తెలంగాణలో మీ ఉప ముఖ్యమంత్రి ఒక మాట, మీ ముఖ్యమంత్రి ఒక మాట ఎట్లా మాట్లాడతారు? మీ ఉప ముఖ్యమంత్రి విమర్శ చేస్తున్న ఒక మీడియా అధిపతిని మీ ముఖ్యమంత్రి ఎట్లా వెనకేసుకొస్తాడు? శ్రీశైల్ రెడ్డి గారు, రవి గారు, ఏ- ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే, సార్ తెలంగాణలో ఒక మీడియా లేదా ఒక మీడియాని యూజ్ చేసుకొని ఏ రకంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, ఏ రకంగా తెలంగాణ సంబంధించిన అస్తిత్వాన్ని ప్రశ్నించిన ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీరు ఇంతకుముందు అన్నారు గెట్అవుట్ ఫ్రమ్ మై షో, గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పేసి అన్నారు. ఈ పైత్యము తెలుగు మీడియా, ఈ పైత్యము మనం ఇప్పుడు చూస్తున్న మీడియా ఇంగ్లీషు హిందీ ఛానల్ నుంచి తీసుకున్న పైత్యం. ప్రతిరోజు కూడా ఈ గోధీ మీడియాకు సంబంధించిన యాంకర్లు ఈ పరిస్థితి మనం అనేక రకాలుగా చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలంగాణలో ఈ మీడియా కూడా రేవంత్ రెడ్డి గోధీ మీడియా అంటే ఏం లేదు, గోధుమే బయటనే వాళ్ళ మీడియా అంటే నా ఒళ్ళో ఉన్న మీడియా, నా కంట్రోల్లో ఉన్న మీడియా అని చెప్పడం కోసం గోధీ మీడియా అంటుంటారు. సో ఇక్కడ తెలంగాణలో కూడా ఈ మీడియా అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోధీ మీడియా తయారైంది. ఈ గోధీ మీడియా ముఖ్యమంత్రి ఏది చెప్తే అది రాస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డిక్టేషన్ పోతేనే రాస్తున్నారు. 1 కాదు 2 కాదండి, రోజుకు 4-5 సందర్భాలు ఈ రకంగా మన ముందరకు వస్తూ ఉంటాయి. ఈ రోజు వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. టీ హబ్లోకి ప్రభుత్వ కార్యాలయాలు తరలించాలని చెప్పేసి నిన్న గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తుంది, జీవో వస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి రామకృష్ణారావు గారితో మాట్లాడి, స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారితో మాట్లాడి అక్కడ టీ హబ్ కార్యకలాపాలే జరగాలి, ఇవి జరగొద్దు. ముఖ్యమంత్రికి తెలియకుండా జీవో వచ్చినట్టుగా ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఫ్రమ్ సమ్ రిపోర్ట్స్ అని గవర్నమెంట్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళే ట్వీట్ చేస్తున్నారు. అండర్స్టూడ్ ఫ్రమ్ సమ్ రిపోర్ట్స్ అని. సమ్ రిపోర్ట్స్ ఎందుకు ఆయన అక్కడ వచ్చింది, జీవో వచ్చింది. అక్కడ జీవో వచ్చిన దాన్ని కూడా పట్టుకొని నువ్వు తెలియనట్టుగా నటించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క మీడియా కూడా ఇది ప్రశ్నించదు. ఏ ఒక్క మీడియా కూడా ఈరోజు ఒక్క వార్త కూడా రాయలేదు. ఎట్లా పెడతారు మీరు టీ హబ్లో ప్రభుత్వ కార్యాలయాల్ని, టీ హబ్ ఉనికినే మీరు నాశనం చేసే విధంగా ఎట్లా ప్రవర్తిస్తారని చెప్పేసి ఈ ఏ ఒక్క మీడియా మాట్లాడలేదు. ఎందుకంటే ఇది గోధీ మీడియా, రేవంత్ రెడ్డి గోధులో ఉన్న మీడియా. కాబట్టి ఏ ఒక్కరు కూడా దీని విషయం మాట్లాడరు. అదే ప్రతిపక్ష పార్టీలను బద్నాం చేసే విషయానికి వచ్చేసరికి వాళ్ళ సొంత కథనాలు అయినట్టుగా, సొంతంగా డిస్కవర్ ఏదో చేసి రాసినట్టుగా ఈ వార్తలన్నింటినీ కూడా రాయడం వల్ల ఇక్కడ హాని జరుగుతుంది, వీళ్ళకి నష్టం జరుగుతుంది. ఎవరు గోధీలో అయితే వీళ్ళు కూర్చున్నారో ఆ గోధీలో ఉండేవాడు చాలా సంతోషిస్తాడు, ఇంకా 2 బిస్కెట్లు ఎక్కువిస్తాడు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆ ఎవరు గోధీలో ఉన్నారో ఆయనకు నచ్చే విధంగా వార్తలు రాయడం, ఆయనకు నచ్చే విధంగా వాస్తవాలను వక్రీకరించడం, లేని వాటిని ఉన్నట్టుగా చెప్పడం, దానికింత ఆజ్యం పోయడం, దాన్ని మరీ ఇంకా ఎక్కువగా చేసి చూపించడం, ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోధీ మీడియా చేస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోధీ మీడియా తెలంగాణ మీడియా కాదు. ఈ మీడియా అంతా కూడా పక్క రాష్ట్రంలో ఏ ఒరిజినల్ గోధీ మీడియా అవుతుందో ఆ ఒరిజినల్ గోధీ మీడియాకు సంబంధించిన వాళ్ళే. ఆ గోధీ మీడియానే ఇక్కడ గోధీని, మోదీని, అక్కడ ఉండే బాబుని, ఈ ముగ్గురిని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళ సొంత ఇమేజ్ని కూడా పక్కన పెట్టించేసి, సొంత ఆలోచన విధానాన్ని కూడా పక్కన పెట్టించేసి ఒక రకంగా దాడి చేస్తున్న ఒక చిన్న విషయం చెప్తా. దీని మీద పల్లెరవి గారు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. పల్లెరవి గారు కూడా స్పష్టంగా చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో మనం అందరం చూసినాం.
తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు శ్రీకృష్ణ కమిటీ అని ఒక కమిటీ వేసిండ్రు. ఆ శ్రీకృష్ణ కమిటీ చాప్టర్ 8 అని చెప్పేసి అనేది ఒక సీల్డ్ కవర్లో పెట్టించేసి ఆ చాప్టర్ 8ని గవర్నమెంట్కి అప్పగించిండ్రు. ఆ చాప్టర్ 8లో ఉన్న అంశాలని అమలు చేయండి అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ గోధి మీడియా, ఆ కాంగ్రెస్ పార్టీ గోధి మీడియాలో ఉన్న వాళ్ళెవరు, ఇప్పుడున్న ఇదే ఎన్టీవీ, ఇదే ఏబిఎన్, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV9 లేక ఇంకా ఇతర మీడియాలు, వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని చూపించొద్దు, తెలంగాణ ఉద్యమాన్ని టీవీల్లో చూపించడం వల్ల, పత్రికల్లో రాయడం వల్ల తెలంగాణ ఉద్యమకారులు మరింత ఎక్కువ యాక్టివేట్ అవుతున్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు, కాబట్టి వారు రాసిన ఉద్యమానికి సంబంధించిన వార్తల్ని ఇవ్వకూడదు అంటే ఇదే గోడి మీడియా, అప్పుడు ఇదే ఎన్టీవీకి సంబంధించిన నరేంద్రనాథ్ చౌదరి, ఆయన కూడా అప్పుడు ఆ గోధి మీడియాకి సపోర్ట్ చేసిండ్రు. ఈ విషయం మీద ఢిల్లీలో న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి ఉండేది. జస్టిస్ జేఎస్ వర్మ గారు రిటైర్డ్, ఆయన చైర్మన్గా ఉండేవారు. అప్పుడు ఈ మాట ఆ సమావేశంలో నేను జేఎస్ వర్మ గారు ముందర చెప్పిండ్రు. నేను చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటే యూపీఏ 2 ప్రభుత్వం తెలంగాణలో మీ భుజాన్ని వాడుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైర్ చేసే ప్రయత్నం చేస్తుంది, దీన్ని మీరు అరికట్టాలి అని అక్కడ ఆయన గట్టిగా అడగడం జరిగింది. వర్మ గారు చాలా ఆగ్రహించారు, నా భుజాన్ని ఎట్లా లెండి చేస్తారంటారు, మీకు తెలియకుండానే మీరు భుజాన్ని వాళ్ళకి కిరాయికి ఇచ్చేసిండ్రు, ఆ భుజాన్ని మీడియా వాళ్ళకి కిరాయికి ఇచ్చేసింది, వాటిని వాడుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తున్నారను. సేమ్ అదే మోడస్ ఆపరండి, సేమ్ అదే ఇప్పుడు జరుగుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని మీడియా భుజం మీద పెట్టి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ గోధి మీడియా కానీ, ఈ గోధి రేవంత్ రెడ్డి కానీ ప్రయత్నం చేస్తున్నారు. రవి గారు మీకు ఆ సందర్భం గుర్తే ఉండింటుంది, అనేక సందర్భాల్లో ఆంధ్ర మీడియా వార్తల్ని కవర్ చేయకపోతే విద్యార్థులు, ఉద్యమకారులు ఆ మీడియాని అక్కడికక్కడ నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రైట్ సార్. రవి గారు మీ దగ్గరికి వచ్చే ముందు మనకు ఏదైతే నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ గారు అవమానం ఎదుర్కొన్న సందర్భంలో మనకి ఇప్పుడు ఫోన్లో అందుబాటులోకి వచ్చారు, ఆయన అడిగి తర్వాత మీ దగ్గరికి వస్తాను. రైట్, కాల్ కట్ అయినట్టుంది, కంటిన్యూ రవి గారు ప్లీజ్. ఇప్పుడు శైలేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమ క్రమంలో ఇప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 8th చాప్టర్ పూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అణిచివేయాలని చెప్పేసి హిడెన్గా పెట్టినటువంటి చాప్టర్ అది. దాని మీదనే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా అందరం కూడా చాలా తీవ్రంగా దాని మీద పనిచేసి ఆ 8th చాప్టర్ని బయటకు తీసినాం. ఆ 8th చాప్టర్ బయటకు ఎక్కడొచ్చింది, ఆఖరి హైకోర్టు నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి చెప్పి దాంట్లో ఉన్న చాలా మెయిన్ కాంటెంట్ ఏంటంటే అసలు తెలంగాణ ఉద్యమాన్ని ఈ తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళంతా ఒక్కటయ్యి మొత్తం పర్కులేట్ చేసి ఉద్యమాన్ని ఒక తీవ్ర స్థాయికి తీసుకుపోతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలంటే ఫస్ట్ వార్తల కథనాల్ని, జరుగుతున్నటువంటి సంఘటనల్ని, ఉద్యమాన్ని ప్రసారం కాకుండా వార్తలుగా ఆపేయాలని చెప్పేసి అది సీక్రెట్కి ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు ఆ రోజు చాలా వీళ్ళందరూ కూడా కావాల్సింది కూడా అదే కదా, అది సంతోషంగా దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేసింది. ఎవరు? తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్, ఇప్పుడు ఇంకా రాష్ట్రం రాకముందే తెలంగాణ ఉద్యమం అంటే ఎవరికి ఇష్టం లేదు, ఓపెన్ అది. కానీ తెలంగాణ జర్నలిస్టులు మాత్రం, మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు మాత్రం సాహసోపేతంగా అక్కడే తాము పనిచేస్తున్నటువంటి సంస్థ కూడా తమ రాష్ట్ర సాధన లక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఒక డెమోక్రటిక్ స్పేస్ని క్రియేట్ చేసుకొని ధైర్యంగా తెలంగాణ కోసం పనిచేసిండ్రు, ఎత్తిపట్టిండ్రు. దానికి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది ఒక అండదండగా నిలబడి దాన్ని ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి ఏ విధంగానైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయటానికి ప్రభుత్వంతో, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము, ఈ మీడియా సంస్థలు ఏ విధంగానై ఒక్కటయ్యి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయటానికి, తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపించడానికి, ఏమీ లేదని చెప్పటానికి ఆ రోజు ఎట్లా కుట్రపూరితంగా కథనాలని మిగతా అన్నిటినీ ప్రసారం చేసారు. దాంట్లో కూడా ఈ ఉద్యమంలో నక్సలైట్లు జ్వరబడ్డరని, ఇంకోటి ఆ తీవ్రవాదులు జ్వరబడ్డరని, ఈ తీవ్రవాదులు మొత్తం అల్లకల్లోలమయ్యేటట్టుంది ఇది అని చెప్పేసి అన్నటువంటి రకరకాల ఒక కథనాల్ని, అపోహల్ని, ప్రజలు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేటటువంటిది దాన్ని ఒక కథనాలు అవన్నీ చేసి వాటన్నిటిని కూడా మేము అప్పుడు అప్రమత్తంగా ఉన్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు ఎండగడుతూ మేము తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినాం, చేసినాం. సేమ్ అటిట్యూడ్ని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 9.5 ఏళ్లలో కొంత చేసిండు.
చాలా మందికి తెలియదు ఏంటంటే కేసీఆర్ గారు ఇప్పుడు అనిపిస్తున్నది, నేను చెప్తున్నా, చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ఎందుకు కేసీఆర్ గారు ధర్నా చౌక్ని కొంతకాలం పాటు ఫ్రీజులో పెట్టిండంటే ఇటువంటి దుర్మార్గమైన కథనాలతోటి ఇటువంటి వాటిని హైదరాబాద్లో సెక్షన్ 8 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లోనే సెక్షన్ 8 ఒకటి ఉంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఈ ఉమ్మడి రాజధాని టెక్నికల్గా తెలంగాణ పరిధిలో ఉన్నప్పటికీ పరిపాలన శాంతి భద్రతలు అనేది తెలంగాణ ప్రభుత్వంతో ఉంటాయి. కానీ ఏమాత్రం ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగినట్లయితే గవర్నర్ పరిపాలన వస్తుంది, గవర్నర్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి శాంతి భద్రతలు అనేది. అది సెక్షన్ 8 చెప్పింది. ఎంతసేపు ఆ సెక్షన్ 8 ఆ పేరు మీద ఈ పేరు మీద తెలంగాణలో ఏదో ఒకటి క్రియేట్ చేసి హైదరాబాద్లో ఏ విధంగానైనా ఇంత అల్లర్లు జరిగినా, ఏ గొడవలు జరిగినా, ఏదో ఒక జెండా ఇష్యూను పట్టుకొని ఓ గందరగోళం సృష్టించి, ఒక లేని సమస్యను సృష్టించి, వాళ్ళ మీద ఏదో అటాక్ జరిగినట్టుగానే ఏదో జరిగినట్టయితే వెంటనే గవర్నర్ దగ్గరికి పోయి సెక్షన్ 8 ప్రయోగించి హైదరాబాద్ను వాళ్ళ చేతులకు పెట్టుకోవాలనేది ఒకటి ప్రయత్నం జరిగింది. దాన్ని పసిగట్టినటువంటి కేసీఆరే ఇదే రేవంత్ రెడ్డి కదా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసము ఇదే రేవంత్ రెడ్డి గారు 50 లక్షలతోటి ఎమ్మెల్సీని కొనుగోలు చేసి దొరికిపోయిండు. అట్లా అనేక తెర వెనకాల అనేక కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. జరుగుతున్నటువంటి పసిగట్టే అనివార్యంగా దీని తెలంగాణని ఒక పసిగుడ్డు లాంటి తెలంగాణను కాపాడుకోవాలంటే ఈ సెక్షన్ 8 అనేది సెక్షన్ 8 ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే, మనం కఠినంగా ఉండాల్సిందే అనే ఉద్దేశంతో ఆ ధర్నా చౌక్ను కూడా ఫ్రీజులో పెట్టిందని చెప్పేసి ఇవాళ అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి. తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళకు, తెలంగాణ కోసం తెలంగాణ నిలబడాలి అని చెప్పేసి ఆరాటపడ్డటువంటి వాళ్ళ మాకు తెలుస్తుంది. కానీ ఇవాళ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మళ్ళీ అధికారం పోయిన తర్వాత కూడా చూస్తుంటే ఈ శక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఎవరైతే తెలంగాణ వ్యతిరేక శక్తులు ఆ రోజు 9.5 ఏళ్లలో ఇక మేము అడ్డుకోలేకపోయినాం, తెలంగాణ సైలెంట్గా ఉందామని 9.5 ఏళ్ళలో ఉన్నటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులు అంతకుముందు దశాబ్దాలుగా తెలంగాణని ఆర్థికంగా, సాంస్కృతికంగా అన్ని పరాలుగా నిలువు దోపిడీ చేసినటువంటి ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులు రవి గారు, ఇక్కడ మీడియా విషయాల్లో మనం చూసుకున్నట్టయితే మీడియాలో అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆస్తులకు, తెలంగాణ రిసోర్సెస్కు ఎక్కడైనా దోపిడీ జరుగుతుందంటే ఆ దోపిడీకి సంబంధించిన ఏ ఒక్క వార్తను కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ఆ వార్త అంత మీరు చెప్పేదానికి పచ్చి ఉదాహరణ అసలు ఇంకేంటంటే మొన్న బనకచర్ల గోదావరి బనకచర్ల లింకేజీకి సంబంధించింది ఏది ఎప్పుడు సమావేశం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర మంత్రి దగ్గర జూలై 16వ తారీఖున జరిగితే జూలై 31వ తారీఖున క్లియరెన్స్ ఇస్తూ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఒక సెక్షన్ క్లియరెన్స్ ఇస్తూ ఆర్డర్ ఇచ్చింది. అది మొన్నటి హరీష్ రావు గారు మాట్లాడేంత వరకు కూడా ఎవరు బయటికి రానియలే, దాచిపెట్టిండు 6 months దాచిపెట్టారు. ఇది అంతకంటే ఉదాహరణ ఏంటంటే మీరు చెప్పేదానికి తెలంగాణ ఇంట్రెస్ట్ అని కాపాడే ప్రయత్నం ఏమాత్రం చేస్తలేవు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు నార్మల్గా తెలంగాణలో ఉన్న పత్రికలు, తెలంగాణలో ఉన్న ఛానళ్ళు, తెలంగాణలో ప్రసారం అవుతున్న ఛానళ్ళు, తెలంగాణలో ప్రచురిస్తున్న పత్రికలు, తెలంగాణ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పత్రికలు తెలంగాణ ప్రజల ఆస్తులను, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్లను కాపాడే ప్రయత్నం చేయాలి. ఏ ఒక్క వార్త కూడా రాదండి, ఏ ఒక్క వార్త కూడా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన వార్త ఉండదు. ఎక్కడైనా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది అంటే ఆ వార్త మన పత్రికల్లో రాదు. అదే ఆంధ్రాలో ఏదో గొప్పతనం జరుగుతుంది, లేకపోతే ఆంధ్రాలో ఏదో జరుగుతుందంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రంట్ పేజ్లో ఇస్తాడు. మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మనకు నష్టం జరుగుతున్నది, తెలంగాణకు నష్టం జరుగుతున్న ఏ ఒక్క వార్త కూడా వాళ్ళంతకు వాళ్ళుగా పరిశోధించి రాయడం కానీ, వాళ్ళకు తెలిసిన సమాచారాన్ని పరిశోధన పక్కన పెట్టండి, ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో, పబ్లిక్ జనం దగ్గర సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఏ ఒక్కరి వార్తను కూడా వాళ్ళు అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఏ ఒక్క వార్తను కూడా తెలంగాణ తరఫున ప్రశ్నిస్తే అవకాశం లేదు. అక్షరమే ఆయుధం అంటది ఆంధ్రజ్యోతి. ఎవరి కోసం ఆయుధం? మమ్మల్ని చంపడం కోసం ఆయుధం, తెలంగాణ ప్రజల్ని హింసించడం కోసం ఆ అక్షరం ఆయుధమై పనిచేస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ప్రశ్నించడం కోసం, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం ఆ ఆయుధం ఈరోజు పనిచేస్తుంది. తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టడం కోసం ఆ ఆయుధం ఈరోజు పనిచేస్తుంది. ఇదంతా కరెక్ట్ కాదంటారా? ఎందుకు? ఎవరి అక్షరం ఎవరి ఆయుధం?
వాళ్ళ అక్షరం, వాళ్ళ ఆయుధం మన మెడ మీద పెడుతున్నారు, మన గొంతుకు వస్తున్నారు, మన నెత్తి మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మనని సమూలంగా నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఇదంతా తెలవంది కాదు, ఉద్యమ కాలంలోనే ఇదంతా గ్రహించింది తెలంగాణ సమాజం. ఈరోజు అదే తెలంగాణ సమాజం అదే చైతన్యవంతమైన సమాజం. ఎవరి అక్షరం, ఎవరి ఆయుధం అనేది వాళ్ళకు స్పష్టంగా తెలుసు. ఆ ఆయుధాన్ని, ఆ అక్షరాన్ని ఎట్లా ఎక్స్పోజ్ చేయాలనో కూడా తెలంగాణకు తెలుసు, తెలంగాణ సోయి ఉన్న మీడియాకు తెలుసు, తెలంగాణ సోయి ఉన్న జర్నలిస్టులకు తెలుసు, తెలంగాణ సోయి ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులకు తెలుసు. ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. ఇప్పటికైనా నీ అక్షరాన్ని సరైన ఆయుధంగా వాడుకో, అంతేగాని నీ అక్షరాన్ని నన్ను హత్య చేసే ఆయుధంగా, నా వ్యక్తిత్వాన్ని హననం చేసే ఆయుధంగా వాడుకుంటే మాత్రం ఈ పరిస్థితులు ఇట్లా ఉండవు. తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. రైట్ సార్, మీరు అన్నట్టు ఒక్క నిమిషం సార్, మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఛానల్ కావచ్చు, పత్రికలు కావచ్చు, అనేక కథనాలు వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ రాస్తుంది తప్ప తెలంగాణ అంశాల గురించి అసలు ప్రస్తావన తీసుకురావట్లేదు. తీసుకొచ్చినా కూడా అది వేరే వేరే కోణంలో ప్రచురించి చెడును ప్రజలకు చేరవేసే ప్రయత్నమే జరుగుతుంది. ఆ అంశాల గురించి మాట్లాడదాం. శ్రీశైలరెడ్డి గారు, ప్రధానంగా చూస్తున్నాం తెలంగాణ అంశం సంబంధించి వ్యక్తిత్వ హననానికి బాగా పాల్పడుతుంది చాలా మీడియా సంస్థలు. ఎల్లో మీడియా అంటాం, ఇంకే మీడియా అంటామా, ప్రతి విషయానికి సంబంధించి తెలంగాణ సమాజానికి సంబంధించి కావచ్చు, అస్తిత్వానికి సంబంధించి కావచ్చు, దెబ్బతీసే కుట్రలో భాగం ఇదంతా. తప్పకుండా ఇది బీఆర్ఎస్ పార్టీ కానీ లేతే ప్రభుత్వం మీద ఉద్యమిస్తున్న ఎవరైనా సరే, మీడియా అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఇక మొహమాటాలు ఏం లేవు. రాధాకృష్ణ, ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ పూర్తిగా తెలంగాణ మీద కడుపు నిండా విషం పెట్టుకున్నాడు. ఆయన ఈరోజు రాధాకృష్ణ వేసుకున్న మీడియా ముసుగుని తొలగించి పారేయాల్సిన అవసరం ఉన్నదని నేను చాలా గట్టిగా చెప్తున్నా సురేష్ గారు. ఇది జర్నలిస్టులు కూడా దీనికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణకు నష్టం జరుగుతుంది. వ్యక్తిత్వ హననము రాజకీయ నాయకులు పక్కన పెట్టండి, టీవీలో పనిచేసే మన స్వేచ్ఛ మరణం తర్వాత కూడా చాలా నీచంగా తంబునేలు పెట్టి ఆంధ్రజ్యోతి వేసింది. సాంకేతికమైన పొరపాటాన్ని రాధాకృష్ణ సరి చెప్పుకుంటాడు తప్ప ఆ పెట్టిన వాడిని ఎవరినైనా శిక్షించిండా? సో ఒక జర్నలిస్ట్కే దిక్కు లేనప్పుడు రాజకీయ పార్టీల, రాజకీయ నాయకుల వ్యక్తిత్వ హననాలు రాధాకృష్ణకు ఒక విషయమా, ఈ మీడియాకు ఒక విషయమా? సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఈరోజు రాధాకృష్ణ అనేవాడు ఒక రాజగురుగా ఆంధ్రప్రదేశ్లో అవతరించిండు, తెలంగాణలో కూడా రాజగురువుగా మారాలని అనుకుంటున్నాడు. పోయిన టర్మ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాధాకృష్ణ ఆయనతో మాట్లాడిన వీడియో మీడియాలో వచ్చింది. ఎన్టీఆర్ పేరు తీసేయండి అని ముఖ్యమంత్రికి చెప్తున్నాడు ఈయన. నా కొడుకులకు జీతాలు పెంచకండి, గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన పాలసీ డెసిషన్ చెప్తున్నాడు రాధాకృష్ణ. ఈరోజు తెలంగాణలో కూడా అదే జరుగుతున్నది. కాబట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు ఏవైతే మాటలు మాట్లాడిండో అవే మాటలు, ఇది ప్రభుత్వం కదా, ఉప ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు కదా, సీఎం కూడా మాట్లాడాలి. ఆయన దావోస్ నుంచి ఎప్పుడొస్తాడో, హార్వర్డ్ నుంచి ఎప్పుడొస్తాడో కానీ ఖచ్చితంగా ఇది రిజాల్వ్ చేయకపోతే రాధాకృష్ణకి, తెలంగాణ వ్యతిరేక శక్తులకి రేవంత్ రెడ్డి దన్ను చూసుకునే వాళ్ళు తెగబడుతున్నారనేది చాలా 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 తేట తెల్లమవుతుంది. ఈరోజు ఈ టీ హబ్కి సంబంధించి ఇందాక శైలేష్ రెడ్డి గారు చెప్పారు, టీ హబ్కి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది, జీవో వచ్చింది, అది ముఖ్యమంత్రికి తెలియదంట. ఆయన తెలిసిన వెంటనే దాన్ని రద్దు చేయమని అడిగిండని ఆంధ్రజ్యోతిలో వేస్తాడు. సో ఇట్లా ఆయనని కాపాడుకుంటూ ప్రతిపక్ష నాయకుల మీద నిందలేస్తూ, బురదేస్తూ, మీరన్నట్టుగా వ్యక్తిత్వ హననాలు చేస్తూ, ఏమైనా మాట్లాడితే గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అంటూ, మీడియా కాదు ఏబిఎన్, మీడియా ముసుగులో మీ అరాచకాలు చెల్లవు, ఇది తెలంగాణకు సంబంధించిన విషయం, ఒక రాజకీయ పార్టీకి, ఒక మీడియా అధిపతికి సంబంధించిన అంశం కానే కాదు, ఇది విలువలకు సంబంధించింది, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఒక తలమానికం. టీ హబ్ అనేది తెలంగాణకు, హైదరాబాద్కు ఒక తలమానికం. ఆ తలమానికమైన ఒక ప్రాజెక్టుని ఈ రకంగా ప్రభుత్వ కార్యాలయాల బిల్డింగ్గా మార్చేస్తుంటే ఏ ఒక్క మీడియా కూడా దీన్ని ప్రశ్నించలేదు. ఏ ఒక్క తెలంగాణలో ప్రచురిస్తున్న, తెలంగాణ నుంచి ప్రసారం అవుతున్న ఛానళ్ళు కానివ్వండి, తెలంగాణలో ప్రచురితమవుతున్న పత్రికలు కానివ్వండి, ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే తెలంగాణకు నష్టం జరిగే వాటిని వీళ్ళు ప్రోయాక్టివ్గా ఎక్కడ ప్రశ్నిస్తలేరు, ఎక్కడ దాన్ని ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు. ఎందుకు? వాళ్ళకి కావాల్సిందే అది. తెలంగాణ టీ హబ్ లాంటిది మూతపడాలి. ఎందుకంటే దీనికి 10% కూడా మీకు అక్కడ పక్క రాష్ట్రంలో లేదు కదా. కాబట్టి ఇక్కడ ఉన్న దానికి ఎంత నష్టం జరిగితే చూసుకుంటా ఒక శునకానందం పొందుతున్నారు వీళ్ళు తప్పిస్తే దీన్ని ప్రశ్నించలేదు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సోయి ఉన్న పత్రికలు మాత్రమే దాన్ని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ సోయి ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రమే దాన్ని ప్రశ్నించినాయి. దాన్ని ప్రశ్నించడం వల్లనే ఈరోజు వచ్చేస్తుంది. ఈరోజు ఆ టీ హబ్ కార్యాలయం రక్షింపబడ్డది. అదే
ఈ తెలంగాణ మీ ఇంతకుముందు చెప్పినట్టుగా రవి గారు, తెలంగాణకు నష్టం జరిగే ఏ దాన్ని కూడా వాళ్ళు ప్రొయాక్టివ్గా చేస్తలేరు. భారత రాష్ట్ర సమితి నాయకత్వానికి నష్టం జరిగే విధంగా ఏదైనా ఉందంటే వాళ్ళు భుజాన్ని వేసుకొని, వాళ్ళ శంకను వేసుకొని, నెత్తిన పెట్టుకొని వాటిని ప్రముఖంగా ప్రచురిస్తున్నారు, ప్రముఖంగా ప్రసారం చేస్తున్నారు. ఆ పలుకు ఈ ఉలుకు అని చెప్పేసి అడ్డమైన రాతలు రాస్తున్నారు. కానీ తెలంగాణ సమాజాన్ని మాత్రం పట్టించుకుంటలేరు. తెలంగాణ సమాజం ఏమైపోయినా పర్వాలేదు, తెలంగాణ సమాజం ఎట్లా పోయినా పర్వాలేదు, మా ఆనందం మాది, మాకు కావాల్సిన ఆబ్జెక్టివ్ సర్వ్ అవుతుందా లేదా, మేము గోధీలో ఉన్నాం కాబట్టి ఆ గోధీలో ఉన్న మాకు బిస్కెట్లు వస్తున్నాయా లేదా, ఇదే చూస్తున్నారు తప్పిస్తే ఎక్కడ కూడా తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వీళ్ళు ప్రస్తావించినట్టు లేదు, వీళ్ళు ప్రసారం చేసినట్టు లేదు, వీళ్ళు ప్రచురించినట్టు అసలే లేదు. సార్ రవి గారు, వ్యక్తిత్వ హననకే బాగా తెరపడుతున్నటువంటి అంశం. ఇప్పుడు సురేష్ గారు పరిశోధనాత్మక కథనాల పేరు మీద, ఆఫ్లైన్ స్టోరీస్ పేరు మీద, ఆఫ్ బీట్ స్టోరీస్ పేరు మీద, ఆఫ్ ద రికార్డ్ పేరు మీద, ఇంకా పేర్లు ఏమన్నా కానీ ఇట్లా రకరకాల పేర్ల మీద తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా కథనాలు ప్రసారం చేస్తామంటే, కథనాలు రాస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకునే సమస్యే లేదు. ఒకటి, వ్యక్తిత్వ హననాలు చేస్తామంటే అస్సలు ఊరుకునేది లేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మాలాంటి వాళ్ళమందరం కూడా ఎవరు దయాదాక్షిణ్యాలతో రాలే. తెలంగాణ కోసం కొట్లాడి, నిలబడి, తట్లాడి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు అన్నిటినీ ఎదిరించి, ఛేదించి నిటారుగా నిలబడినటువంటి నాయకత్వం. అటువంటి తెలంగాణ నాయకత్వం రాత్రి పుట్టుకరాలే. ఇంకా మిగతా ప్రాంతాల్లో వచ్చినట్టుగానో ఆ సెలబ్రిటీలుగా ఈ సెలబ్రిటీలు వచ్చి రాత్రి రాజకీయ అవతారాలు ఎత్తలే. ప్రజల కోసం, సమాజం కోసం, సమాజ హితం కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత అస్తిత్వం కోసం నిలబడి, కొట్లాడి వాళ్ళు ఎదిగొచ్చినటువంటి నాయకత్వాన్ని, అటువంటి నాయకత్వాన్ని మీరు ఏదో ఒక పేరు మీద రాత్రే వ్యక్తిత్వ హననం చేస్తామంటే, వ్యక్తిత్వాలను తక్కువ చేస్తామంటే సమాజం ఊరుకుంటుందంటే బరాబర్ ధర్మగ్రహాన్ని ప్రదర్శిస్తుంది. మీరు ఆ రోజు మిలియన్ మార్చిలో గదే జరిగి అంటే ఆ ముసుగులతోటి, ఈ ముసుగులతోటి, ఆ పేర్ల మీద, ఈ పేర్ల మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, ఆత్మాభిమానం మీద మీరు మిగతా వాళ్ళ నెట్టిని ఏదో చేస్తామంటే ఊరుకోదు అని చెప్పేసి ఒక సింబాలిక్గానే ధర్మాగ్రహం ప్రదర్శించింది. ఇవాళ కూడా ఏదో ఒక పేరు మీద ఆ ధోరణిని కొనసాగిస్తామంటే ఊరుకునేది లేదు. బరాబర్గా అటువంటి ధర్మాగ్రహాన్ని ప్రదర్శిస్తారు, వదిలిపెట్టేది లేదు. రవి గారు, శ్రీశైల్ రెడ్డి గారు, ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినాము, మొన్న జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గాంధీ భవన్లో మీటింగ్ జరిగితే గాంధీ భవన్లో మీటింగ్కు పోయిండు. ఆ మీటింగ్లో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్కు పోయినారు. ఆ మీటింగ్లోనే నిలదీసిండు. ఆ నిలదీసిన వార్త ఎక్కడైనా వచ్చిందండి? మీరు తెలంగాణ పత్రికల్లో వచ్చినాయా? అంటే ఎందుకు? ఇది ఆ గోధి, ఎవరి గోధీలో అయితే వీళ్ళు కూర్చున్నారో ఆ గోధీలో కూర్చున్న వాళ్ళకి ఈ వార్త నచ్చదు. ఈ వార్త వేస్తే మనకు పడే బిస్కెట్లు పడవు కాబట్టి ఈ వార్తను ఎక్కడా ప్రచురించారు. వాస్తవానికి జీవన్ రెడ్డి గారు చాలా జెన్యూన్ ఇష్యూ లేవనెత్తినరు. మొన్న స్పీకర్ ఏమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పేసి అంటారు. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఏ పార్టీకి సంబంధించిన టికెట్ మీద ఎన్నికైందో ఆ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని కాదనుకుంటా తుచ్ నువ్వు చెప్పేది ఎంత అనుకుంటా అంటే గాంధీ భవన్ పిలిచి గాంధీ భవన్లోనే మీటింగ్ పెడతారు. కానీ ఈ వార్త ఈ సంజయ్ ఆ మీటింగ్ అటెండ్ కావడం, స్పీకర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆ మీటింగ్కి అటెండ్ కావడం అనైతికమని ఎవరు ఒక్కరు కూడా చెప్పలేదు. జీవన్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవం, కరెక్ట్ అని ఎవరు ఒక్కరు కూడా చెప్పలేదు. జీవన్ రెడ్డి గారు వాస్తవానికి చాలా ధైర్యం చేసి గాంధీ భవన్లోనే ఈ ప్రశ్నలు లేవనెత్తిండు. వాస్తవానికి ఇవన్నీ మీడియా చెప్పవలసింది, ఆ బ్రేకింగ్ న్యూస్ లాగా వేయవలసింది. ఆ సంజయ్ ఆ మీటింగ్లో ఉన్నాడు అనగానే జగిత్యాల మీటింగ్కు హాజరైన సంజయ్ మొన్ననే స్పీకర్ ఈయనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రకటించిండు, కానీ ఈరోజు మీటింగ్లో ఉన్నారని చెప్పేసి ఈ వార్తలు బ్రేకింగ్ న్యూస్గా వేయవలసిన వార్తల్ని ఆ వార్తను అసలు ఏకనే ఉండి ఆ వార్తను పక్కన పెట్టేసి సరే అయిపోయిన తర్వాత అయినా ఆ వార్తను ఎక్కడైనా వేసిందంటే ఆ వార్తని ఏదో వేసినట్టుగా లేకపోతే వేయనట్టుగా ఎవరికి చూడనట్టుగా ఆ వార్తను వేసేస్తున్నారు. కాబట్టి మీడియా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మెజారిటీ మీడియా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తామన్నా ఇంకేం చేస్తామన్నా కుదిరేది లేదు. ఖచ్చితంగా ఇవాళ జరుగుతున్నది ఏంటంటే కేవలం తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి దాన్ని గొప్పగా చూపించడం,
తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన దాన్ని అన్ని దాచిపెట్టడం, అండర్మైన్ చేసి ఇష్టానుసారంగా కథనాలు ఓకే ప్రసారం. సార్. ఈ ధోరణి మీడియా సంస్థలు మార్చుకోవాలి. మీడియాకు మీ భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత ఉన్నదో బాధ్యత కూడా ఉన్నది, పరిమితులు కూడా ఉన్నది. ఆ పేరు మీద తీర్పులు ఇస్తామంటే కుదరదు. శ్రీశైల రెడ్డి గారు, ప్రధానంగా చూసుకున్నట్లు ఇందాక సార్ చెప్పినట్టు ప్రధానంగా అసలు కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి వార్తలు ఏది కూడా ప్రచురించలేని పరిస్థితి మొత్తానికి. ఇంకా సురేష్ గారు, వ్యతిరేకమైనటువంటి వార్తలు కాదు, కాంగ్రెస్ వాస్తవాలే ప్రచురించడం, వ్యతిరేకత పక్కన పెట్టేసేయండి. వాస్తవాలు ఏ వార్తలు అయితే జరగాలి. ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే గాంధీ భవన్లో మీటింగ్ కావడం కాంగ్రెస్ వ్యతిరేక వార్త ఎట్లయితుంది? జగిత్యాలలో జరిగిన జగిత్యాల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ అయినా రాసిందా? ఒక వార్తాపత్రిక అయినా రాసిందా? లేదు, రాయరు. రాసిన కూడా అక్కడ చిన్నగా ఎవరికి కంటపడినట్టుగా లోపల వేసేస్తారు. అసలు ప్రసారం అయితే అసలు చేయరు. ఇది కదా రాయవలసింది. ఒకవేళ మీరు తెలంగాణ గడ్డ నుంచి ప్రచురిస్తున్నట్టయితే, తెలంగాణ గడ్డ నుంచి ప్రసారాలు చేస్తున్నట్టయితే ఈ వార్తలు కదా మీరు రాయవలసింది. భారత రాష్ట్ర సమితికి లాభం చేకూర్చే విధంగానో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగానో వార్తలు రాయమని చెప్పేసి ఎవరు అడగట్లేదు. వార్తను వార్తగా కూడా రాస్తలేరు, కానీ లేని వార్తని అదో పెద్ద వార్త అన్నట్టుగా రాసి ఎవరికైతే సంతోషపడతారో వాళ్ళకు అనుకూలంగా ఉంటే దాన్ని పెద్దగా రాసి భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకత్వాన్ని, భారత రాష్ట్రకు సంబంధించిన కార్యకర్తలను, నాయకులను ఏ రకంగా అయితే ఇబ్బంది చేసే వార్తలు ఉంటాయో వాటిని మాత్రం భుజానేసుకొని శంకలెత్తుకొని ప్రసారాలు చేస్తున్నారు. ఇదే మెయిన్ ఆబ్జెక్షన్. రైట్. శ్రీశైల రెడ్డి ప్లీజ్. శైలేష్ రెడ్డి గారు చెప్పిన దాని సారాంశము నిజంగా ఈరోజు తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం పనికిరాని ఈ మీడియాని ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. అది జర్నలిస్టులు చేయాలి, తెలంగాణ సమాజం చేయాలి, మేధావులు చేయాలి. ఇదేదో పార్టీల వ్యవహారం కాదు సురేష్ గారు. ఇది తెలంగాణకు సంబంధించిన అంశం, మీడియాకు సంబంధించిన అంశం, విలువలకు సంబంధించిన అంశం. ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన అందరు, రవెన్న కూడా జర్నలిస్ట్ యూనియన్ తరపున ఉన్నాడు కాబట్టి నేను రవెన్నకు అప్పీల్ చేస్తున్నా, అందరు కూడా అప్పీల్ చేస్తున్నా. ఇది దయచేసి ఒక పార్టీకి అంటగట్టొద్దు, ఒక వేదికకు అంట. శైలేష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు. తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నప్పుడు మౌనంగా ఉన్న మీడియా అది ఆంధ్ర ఆధిపత్య శక్తుల అధీనంలో ఉండొచ్చు, తెలంగాణ బిడ్డల చేతిలో కూడా నడుస్తున్నాయి కూడా కావచ్చు. అది మరింత తప్పు. కాళోజీ నారాయణరావు చెప్పినట్టుగా వాడెట్లాగూ దోస్తాడు, నీకేమైంది? నేను తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలంగాణకు చెందిన మీడియా అధిపతుల్ని, జర్నలిస్టులను కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఇట్ ఈస్ హై టైమ్ యూ షుడ్ స్పీక్ అవుట్. తెలంగాణ ప్రయోజనాలు మీరు కాపాడాలి. మీరు కాపాడకపోతే ఖచ్చితంగా ప్రజలు మీకు ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. లాతోంకి బాతోన్ సే నైసుంతి అంటారు. మర్యాదగా చెప్తే వినాలా, వినకపోతే ఏది జరుగుతుందో జరుగుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. శైలేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి అయితే వ్యక్తిత్వ హననానికే మీడియా ప్రధాన అస్త్రంగా మారింది. ప్రధానంగా వాస్తవాలను చూపిస్తే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి మీడియా సంస్థలన్నీ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలాగానే రాతలున్నాయి తప్ప ఇది ఉన్న రోజుల్లో పెద్ద ఎత్తున జర్నలిస్టం ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ సమాజం కూడా ప్రశ్నిస్తుందని చెప్పేసి వీరు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.